హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు న్యూస్ చూసినట్టయితే యుఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం గమనించినట్టయితే భారతీయ విద్యార్థులకి ఉన్నటువంటి వీసాలని తీవ్రంగా వాటిని నిరాకరించడం అనేది జరుగుతూ ఉన్నది. ఎక్కువగా ఈ డొనాల్డ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్టూడెంట్లకు సంబంధించిన వీసాలను బాగా నిరాకరించేస్తుంది. తర్వాత ఇంకా విషయం ఏంటంటే సగానికి సగం సగానికి సగం నిరాకరించబడిన వీసాల్లో భారతీయులు ఉండటం గమనార్హం. నేనుగా ఈ విషయంలో అమెరికన్స్ లాయర్స్ బాడీ కూడా ఆరోపణలు చేసింది. మరీ ఘోరంగా విద్యార్థుల యొక్క వీసాలను నిరాకరించటం, దానికి రకరకాల టెక్నిక్లు అనుసరించటం, ఇదంతా కూడా చాలా అమానవీయంగా ఉందని చెప్పేసి ఇవాళ అనటం జరిగింది. అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వాళ్ళు మాట్లాడుతూ అంటున్నారు 327 మంది స్టూడెంట్ల వీసాని చెల్లకుండా చేశారట రీసెంట్గా. ఈ నిరాకరించబడినటువంటి ఈ వీసాల్లో సగానికి సగం భారతీయులు. అంటే చూడండి, 14% ఎవరి అంటే చైనా స్టూడెంట్స్ అట. అలాగే మిగతావి సౌత్ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ ఆ దేశాలకు చెందినటువంటి స్టూడెంట్స్. సంబంధిత యూనివర్సిటీలు కూడా కొంత కలగజేసుకొని ప్రభుత్వానికి నచ్చజెప్పండి స్టూడెంట్స్ విషయంలో అని చెప్పేసి ఆ లాయర్స్ అసోసియేషన్, ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వాళ్ళు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. ఇలాంటివి చాలా అన్యాయంగా చేస్తున్నారు. చదువుకునే స్టూడెంట్స్కి వీసాలు చెల్లకుండా చేయటం ఏంటి ఇదంతా అని చెప్పేసి. తర్వాత రూటర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక న్యూస్ ప్రకారం ఏంటంటే విద్యార్థులు యుఎస్లో కోర్టుకు కూడా వెళ్ళినట్టు తెలిసింది ఇటీవలనే. ఇమిగ్రేషన్ అధికారులు మమ్మల్ని ఇక్కడి నుంచి మా దేశాలకు పంపించకుండా మమ్మల్ని రక్షించండి ఇమిగ్రేషన్ అధికారుల బారి నుంచి అని చెప్పి కోర్టుకు వెళ్ళారట. అక్కడ ఇదిలా ఉండగా పులి మీద పుట్టలాగా ఇంకోటి చూడండి. క్రిష్ ఇసెర్తాని అని చెప్పి ఒక భారతీయ విద్యార్థి, అయిన 21 సంవత్సరాల భారతీయ విద్యార్థి, విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. ఈ కుర్రవాడిని ఎంత అన్యాయంగా అరెస్ట్ చేశారంటే, బార్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఎవరితో చేశాడనో ఏదో చిన్న కాజు మీద అరెస్ట్ చేసి పారేశారు ఆ విద్యార్థిని. ఓకే, అయితే ఈ కేసు లోకల్ డిస్ట్రిక్ట్ అటార్నీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కేసును నిరాకరించడంతో ఏమైందో చూడండి. ఈ ఏప్రిల్ 4వ తేదీన దాని యొక్క రిజల్ట్ ఎలా తేలిందంటే, ఆ యూనివర్సిటీకి సంబంధించిన డేటాబేస్లో ఈ అబ్బాయి పేరు లేకుండా పోయింది. డేటాబేస్ పోయింది, ఆ రిపోర్ట్ పోయింది యూనివర్సిటీలోంచి. బాబు, నీకు సంబంధించిన వివరాలు ఏవి మా దగ్గర లేవు, మా డేటాబేస్ అని చెప్పి యూనివర్సిటీ వాళ్ళు ఈ విద్యార్థికి తెలపడం జరిగింది. ఇక చూడండి, అట్లా ఉందన్నమాట. అంటే పొమ్మనకుండా పొగబెట్టడం. అది మన వాళ్ళు కూడా అవసరమైన దానికి అనవసరమైన దానికి ప్రతిదానికి యూస్లే చదువుతానే గ్రేట్ అనకుండా, ఇక్కడ కూడా భారతదేశంలో కూడా మనకి ఎన్నో చక్కటి యూనివర్సిటీలు ఉన్నాయి, ఇక్కడే చదువుకోవచ్చు. లేకపోతే ఇతర దేశాలు కూడా, అమెరికా కాకుండా ఇతర దేశాలు కూడా ఉన్నాయి కదా, ఆ దేశాల్లో కూడా చదువుకోవచ్చు. ప్రతి ఒక్కరు తామర తంపరగా ఇష్టం వచ్చినట్టుగా కూడా అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళిపోతున్నారు. అది కూడా వాళ్ళకి కంటగింపుగా ఉంది. వీళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఎందుకు ఉంచాలి? దాంట్లో భాగంగా విద్యార్థుల్ని ఈ విధంగా అన్నమాట రకరకాలుగా వేధిస్తూ, వీసాల్ని నిరాకరిస్తూ, సాధ్యమైనంత వరకు అమెరికాలో లేకుండా చేయటానికి, వెనక్కి పంపించేయటానికి ఈ విధంగా రకరకాలైనటువంటి విధానాల్ని వాళ్ళు అవలంబిస్తున్నారు. అది వాళ్ళ కంట్రీ, మనం ఏం చేయగలం? వాళ్ళ విధానాలు, వాళ్ళ కంట్రీ కదా, దేర్ రూల్స్. మన దేశంలో మన రూల్స్ పెట్టుకున్నట్టు వాళ్ళ రూల్స్ వాళ్ళు. దాన్ని బట్టి మనం
మన విద్యార్థులు ఆలోచించుకుని దానికి తగినట్టుగా ప్రణాళికలు ఫ్యూచర్లో డిజైన్ చేసుకోవాలి. అదనమాట ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి ఆన్గోయింగ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి పోవాలి తప్పదు. ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి. ఎప్పుడు పరిస్థితులు ఒకలా ఉండవు కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.